హలో అనిల్ గారు. హలో నాగరాజ్ గారు. సో ప్రీవియస్ వీడియో అండి మనం చేసినటువంటి బై హార్ట్ చేసి చదవటం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటి అండ్ ఏ విధంగా తయారైపోతారు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అయితే ఈ వీడియోలో ముఖ్యంగా చాలామంది పిల్లలు టైం టేబుల్ సెట్ చేసుకోవడానికి రకరకాలుగా టైం సేవ్ చేసుకోవడానికి వాళ్ళకి అర్థం కాదు, పిల్లలు కాబట్టి పెద్దవాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేరు. పెద్దవాళ్ళకి ఏంటంటే వాళ్ళ కంటి ముందు కనిపించేది చూసేది దాన్ని బట్టి టైం మేనేజ్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటారు. బట్ ప్రతి పేరెంటు ప్రతి టీచర్ తెలుసుకోవాల్సినటువంటి విషయం పిల్లల టైం టేబుల్ గురించి, స్కూల్లో ఎలా పెడతారో ఇంట్లో నుంచి కూడా స్టార్ట్ అయితే బాగుంటుంది అనేది. ఎలా ఉండాలంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. Time is the most valuable resource we all possess. Do not merely manage it, but rather tame it. Be in charge of your time and actions. టైంని జస్ట్ మేనేజ్ చేయడం కాదండి, వి నీడ్ టు టేమ్ ఇట్ అంటాను. అంటే ఒక మాట ఉంటుందండి, టైమ్ ఈజ్ సంథింగ్ విచ్ మూవ్స్ ఈవెన్ ఇఫ్ నథింగ్ ఎల్స్ మూవ్స్. ఏది జరిగినా జరగకపోయినా టైం మాత్రం జరుగుతూ ఉంటుంది. సో దాన్ని మేనేజ్ చేయడమే కాకుండా దాన్ని జాగ్రత్తగా టైం చేసుకోవాలండి. మనం దాన్ని మాస్టర్ చేసుకుని మన చేతుల్లోకి తెచ్చుకోవాలి. ఇనిషియల్గా కొంచెం కష్టంగానే ఉంటుంది ప్రాక్టీస్ చేసేటప్పుడు, కానీ ఈవెన్చువల్లీ మనకు అలవాటు అవుతుందండి. ఎలా అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ గైడ్ లైన్స్ చెప్తానండి బిఫోర్ కమింగ్ టు సర్టన్ టైం టేబుల్ కైండ్ ఆఫ్ ఎ స్ట్రక్చర్. అసలు ఒక టైం మేనేజ్మెంట్ చేసుకునే ముందు మనం తీసుకోవాల్సిన కొన్ని స్టెప్స్ ఏంటి, ఎలాంటి పాయింట్స్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏ పాయింట్స్ దృష్టిలో పెట్టుకోవాలి సార్ మనం? ఒకటి, నో యువర్ ప్రిఫరెన్సెస్ అండ్ ప్రియారిటీస్. ఓకే, అసలు ఫస్ట్ మన ప్రిఫరెన్సెస్ ఏంటి, ప్రియారిటీస్ ఏంటి, ఈ మొత్తం నోట్ చేసుకుని ఒక పేపర్ మీద రాసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా మనం ఇన్కార్పొరేట్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి, మనం చేయాల్సిన పనులు ఏంటి, చదువుకోవాల్సిన సబ్జెక్ట్స్ ఏంటి. సో ఏది ఖచ్చితంగా ఉండాలి, ఏది ఉంటే బాగుంటుంది, ఏది ఉండకపోయినా ఇబ్బంది లేదు. ఈ ప్రియారిటీస్ అండ్ ప్రిఫరెన్సెస్ అన్ని ముందు రాసుకుని పెట్టుకోవాలండి. ఆ తర్వాత టేక్ ఇన్ టు అకౌంట్ యువర్ లిమిటేషన్స్ అండ్ కన్స్ట్రెయింట్స్. మనకు కొన్ని లిమిటేషన్స్ అండ్ కన్స్ట్రెయింట్స్ ఉంటాయి, వాటిని కూడా దృష్టిలోకి తీసుకోవాలి టైం మేనేజ్మెంట్ చేసుకునే ముందు. ఎలా అంటారు అంటే లిమిటేషన్స్ అండ్ కాన్స్ట్రెయింట్స్? అంటే కొన్ని సపోజ్ మెడికల్ రిలేటెడ్ ఇష్యూ ఉంది, యూనో రెగ్యులర్గా మనం ఒక చెకప్ తీసుకోవాలి, దానికి సంబంధించిన టైం అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. లేదంటే ఒక జర్నీలో మనం సపోజ్ ఒక స్కూల్కి వెళ్ళడానికి యూజువల్గా దగ్గరలో అయితే ఒక 2 or 3 kilometers దూరం, ఒక 15-20 minutes, maximum half an hour. బట్ సపోజ్ ఆ స్కూల్ ఈజ్ వెరీ ఫార్, యూనో ఇన్ ఎ సిటీ లైక్ హైదరాబాద్, ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకుంటే more than 1 hour కూడా పట్టవచ్చు. అలాంటి కన్స్ట్రెయింట్స్ కానీ లిమిటేషన్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని కూడా దృష్టిలోకి తీసుకొని అకార్డింగ్లీ టైం మేనేజ్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఓకే, క్రియేట్ ఎ స్కెడ్యూల్ అండ్ ఇంప్రూవ్ ఇట్ ఇటరేటివ్లీ. ఒక ప్రాపర్ స్కెడ్యూల్ క్రియేట్ చేసుకోవడము అంటే టైం టేబుల్ ఒకటి అండి, ఏ టైంలో ఏం చేయాలి అనేది. ఈ స్కెడ్యూల్ ఏంటి అంటే ఆ టైంలో ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఏ విషయం చదువుతారు, ఓకే, ఎలా ప్లాన్ చేస్తారు. సో స్కెడ్యూల్ ఈజ్ ఎ మచ్ బిగ్గర్ థింగ్ దాన్ ఏ టైం టేబుల్ ఆల్సో. ఆ స్కెడ్యూల్ని కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అండ్ బెస్ట్ పాసిబుల్ స్కెడ్యూల్ అనేది రైట్ అవే అవుట్ రైట్గా రాదండి. సో మనం ఒక చోట స్టార్ట్ చేసి దాన్ని మళ్ళీ రీవర్క్ చేసుకొని ఇటరేటివ్ ప్రాసెస్లో ముందుకెళ్ళి రిఫైన్డ్ స్కెడ్యూల్ అనేది తెచ్చుకోవాలి. సో ఇనిషియల్గా మనం టైం టేబుల్ స్కెడ్యూల్ అనుకుంటాం, కానీ అది అలా వర్కౌట్ అవ్వకపోవచ్చు. అవ్వలేదు కదా అని చెప్పేసి ఇదేమీ అవ్వట్లేదు అని డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. దాన్ని ఏంటంటే ఇటరేటివ్గా ఎలా మార్చుకోవాలి, సో దాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళాలండి. Give ample importance to each and every task, also accommodating for uncertainties. మనం డే టు డే ఏమేమైతే చేయాలో అది చిన్నదైనా పెద్దదైనా దేనికి ఇచ్చే ఇంపార్టెన్స్ దానికి ఇచ్చి టైం టేబుల్లో మనం ఇన్కార్పొరేట్ చేసుకోవాలండి. లేదంటే రియాలిటీలోకి వచ్చేసరికి ఆ చిన్న చిన్న అనుకునే పనులే ఈ పెద్ద వాటిని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. మరి చాలా అంటే మనం ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కానీ బట్ ప్లానింగ్లో ఎక్కడో చాలా పెద్ద దెబ్బతింటాం. అవునండి. సో ఎంత చిన్న విషయాలైనా కూడా అది ఉంది అని దాన్ని గుర్తించి మనం టైం టేబుల్లో పెట్టుకోవాలండి. యాక్చువల్ అప్పుడు ఏంటంటే దేని ప్రియారిటీ దానికి ఇచ్చేసినప్పుడు మనకి ఇబ్బంది రాదు, స్మూత్గా జరుగుతూ ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అకామిడేటింగ్ ఫర్ అన్సర్టనిటీస్. అంటే ప్రతిదీ మనం అనుకున్నట్టే జరగదండి. ఒక్కొక్కసారి అన్సర్టనిటీస్ ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, థింగ్స్ దట్ ఆర్ అవుట్ సైడ్ అవర్ కంట్రోల్, పారామీటర్స్ దట్ ఆర్ అవుట్ సైడ్ అవర్ కంట్రోల్ ఉంటాయి. అలాంటివి వచ్చినప్పుడు కూడా మన టైం టేబుల్ని ఎలా ఫ్లెక్సిబుల్గా అడ్జస్ట్ చేసుకోవాలి అనే దానికి కొంత ప్రిపేర్డ్గా ఉండాలి. ఓకే, అలానే మెయింటైన్ అ బ్యాలెన్స్ ఆఫ్ యువర్ అంబిషన్స్ అండ్ యాక్టివిటీస్. ఎలా సార్ అదే బ్యాలెన్స్ అండి? మన అంబిషన్స్ ఏంటి, దానికి తగినట్టుగా మన యాక్టివిటీస్ ఏంటి, దిస్ బ్యాలెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం
స్కూల్లోనూ ఏదో స్టాండర్డ్లో చదువుతున్నారు పిల్లలు. ఉమ్, రేపొద్దున్న వాళ్ళు సమ్ సివిల్ ఆస్పిరెంట్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా చేయాలనుకున్నారు. ఉమ్, దానికి సంబంధించినటువంటి ఒక జనరల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి అడిషనల్ రీడింగ్ కావచ్చు, లేదంటే న్యూస్ అది ఫాలో కావడము, పేపర్స్ అవి చదవడము, ఇలాంటి రకరకాల థింగ్స్ ఉంటాయి. అలాంటివి కూడా చేస్తూ ఉండాలి. ఉమ్, అట్ ద సేమ్ టైం అన్ని ఇప్పుడే చేసేస్తాను అని చెప్పేసి ఒక సివిల్ సర్వీసెస్ కోర్సులో కూర్చున్నట్టుగా అన్ని పుస్తకాలు తెచ్చుకుని ఇప్పుడు కూర్చున్నా కరెక్ట్ కాదు. అవును. ఆ బ్యాలెన్స్ ఉండాలండి. అవసరమైనంత వరకు ఇన్కార్పొరేట్ చేసుకొని దాని ముందుకెళ్తూ ఉండాలి. ఓకే. ఇంక్లూడ్ సఫిషియంట్ బ్రేక్స్ ఫర్ రిఫ్రెష్మెంట్. ఎంత చేసినా కూడా మధ్యలో అవసరమైన బ్రేక్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఫస్ట్ వీడియో దగ్గర నుంచి కూడా నేను చెప్తూ ఉన్నాను ఈ మాట. మనం ఎంత చేయాలన్నా కూడా సఫిషియంట్ బ్రేక్స్ ఇన్ బిట్వీన్ ఉంటేనే అది మంచిగా చేయగలుగుతాం. ఎట్ స్ట్రెచ్ అలా కూర్చుంటే కనుక బర్న్అవుట్ వచ్చేస్తుంది ఖచ్చితంగా. సో ఆ టైం టేబుల్లో ఇలాంటివి కూడా ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. ఒక 10 minutes బ్రేక్, 15 minutes బ్రేక్, హాఫ్ అన్ అవర్ బ్రేక్ అవసరమైన చోటి ఖచ్చితంగా పెట్టుకోవాలి. అది ప్రీ ప్లాన్ చేసుకుని పెట్టుకోవాలి కంపల్సరీ. ఓకే. సీక్ కోఆపరేషన్ ఫ్రమ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఉమ్, మనం ఎంత ఒక ప్రాపర్ టైం టేబుల్ అది వేసుకున్నా కూడా చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మనకు కోఆపరేషన్ లేదు అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అవును. అంటే దే షుడ్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ. మన టైం టేబుల్ ఏంటి అనేది వాళ్ళకు కూడా కొంత తెలిసినప్పుడు ఏంటంటే ఒక కోఆపరేట్ చేస్తూ ఉంటారు. లేదంటే వాళ్ళ ప్లానింగ్ డెఫినెట్గా సార్. అంటే కోఆపరేషన్ అనేది ఫ్యామిలీ ఫ్రెండ్స్ నుంచి మనకి దొరకాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎలానంటే టైం సేవింగ్లో వాళ్ళు ఎంత బాగా యాక్టివ్ పార్టిసిపేట్ చేసి మనతో పాటు ట్రావెల్ అవుతారో దాన్ని బట్టి మన రిజల్ట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ప్రతిసారి మనం ఒక మొనాటనీలోకి వెళ్ళిపోయేటప్పుడు మనకు ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది. అది త్రూ ఫ్రెండ్స్ అవ్వచ్చు, త్రూ ఫ్యామిలీ అవ్వచ్చు. మనం ఒకటి ప్లాన్ చేసుకున్నప్పుడు అది వాళ్ళకి తెలియకుండా అదే టైంలో ఇంకొకటి ప్లాన్ చేసి మనల్ని ఇంక్లూడ్ చేశారు. ఎస్. సో తర్వాత మళ్ళీ అవునని లేక కాదని లేక ఒక రకమైన ఇబ్బంది వస్తూ ఉంటుంది. అవును అవును అవును. ట్రాక్ ద టాస్క్స్ అండ్ గోల్స్, రివ్యూ అండ్ రివైజ్. రెగ్యులర్గా మనం ఏదైతే ప్లానింగ్ చేసుకుని పెట్టుకున్నామో దానికి సంబంధించిన ఆ టాస్క్స్, ఆ గోల్స్ని రివ్యూ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. చాలా పెద్ద వాలిడ్ పాయింట్ కదా సార్ ఇది. చాలామంది ఏం చేస్తారనంటే మీరు చేసినటువంటి పని కానివ్వండి, మీరు చేసినటువంటి యాక్టివిటీ ఏదైతే ఉంటుందో రెగ్యులర్గా చేసే దాంట్లోనే దాన్ని ఒకసారి రివ్యూ చేయాలి. అంటే వాళ్ళు నేను ఏం చేశాను, ఏం రివైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆ విషయాన్ని కనుక మీరు జర్నల్ లాగా రాసుకొని ఒకసారి రివ్యూ చేసుకుంటే, సో అది ఒక అలవాటుగా పెట్టుకోవాలి. ప్రతిసారి అలవాటుగా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందనంటే తెలియకుండానే మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో అంటే త్వరగా ఇప్పుడు సంవత్సరంలో అయ్యేటువంటి పని 6 నెలలు అవ్వచ్చు, 6 నెలల్లో అయ్యే పని 3 నెలలు అవ్వచ్చు, 3 నెలల్లో అయ్యే పని డెఫినెట్గా ఒక 30 daysలో అవ్వచ్చు. అంటే ఏవైతే పారామీటర్స్ పెట్టుకుని వెళ్తూ ఉంటామో క్వాలిటీ మనకి అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది. వెరీ గుడ్ పాయింట్ సార్. టేక్ స్మాలర్ స్టెప్స్ అండ్ సెట్ అచీవబుల్ టార్గెట్స్. ఓకే. దిస్ ఇస్ అనదర్ క్రూషియల్ థింగ్ అండి. అవును. నేను చెప్తూనే ఉన్నాను డిఫరెంట్ వీడియోస్లో కూడా, డిఫరెంట్ ఫామ్స్లో. ఎంత పెద్ద టాస్క్ తీసుకున్నా కూడా దాన్ని అప్రోప్రియేట్లీ స్మాలర్ టాస్క్ కింద బ్రేక్ డౌన్ చేసుకుని అచీవబుల్ టార్గెట్స్ కింద పెట్టుకుని ముందుకెళ్ళడం అండి. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అప్పుడే మనం టైంని కూడా ఎఫిషియెంట్గా మేనేజ్ చేసుకుని ముందుకెళ్ళగలుగుతాం. గెయిన్ ఇన్స్పిరేషన్ అండ్ ఇన్సైట్స్ ఫ్రమ్ అకాంప్లిష్డ్ ఇండివిజువల్స్. డిఫరెంట్ పర్సన్స్ ఎవరైతే టైంని బెటర్గా మేనేజ్ చేసుకుని ఒక మంచి పొజిషన్స్కి అది వెళ్ళారో వాళ్ళ గురించి, వాళ్ళ స్కెడ్యూల్స్ గురించి, వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ గురించి ఎలా ఓవర్కమ్ చేసుకున్నారు. ఎందుకంటే అందరికీ ఉండేది సేమ్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైం. ఒకళ్ళు ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోగలుగుతారు, ఇంకొకళ్ళు యూజ్ చేసుకోలేకపోతారు. చేసుకున్న వాళ్ళు ఎలా అకాంప్లిష్ అయ్యారు, ఆ లైఫ్ స్టోరీస్ గురించి మనం తెలుసుకొని అలా కూడా మనం చాలా బెటర్గా నేర్చుకోవచ్చు అండి. బాగుంది సార్. ఎనీవేస్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. అంటే మీరు ఇందాక చెప్పిన దాంట్లో ఏదైనా సరే పెద్దగా వర్క్ కనిపించినప్పుడు చిన్న చిన్న వాటితోటి స్టార్ట్ చేయడం చాలా బెటర్. మీరు ఇందాక 9th పాయింట్లో చెప్పింది నాకు చాలా బాగా నచ్చింది. అంటే నాకు కూడా కొన్నిసార్లు టైం మేనేజ్ చేసుకునేటప్పుడు వర్క్ పెద్దగా కనిపించినప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కాదు. బట్ ఏదైనా ఇనీషియల్గా చిన్నదాంతో అతను స్టార్ట్ చేసేసి వర్క్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటే ఉత్తమం లేదు. ఇది మీరు మాట్లాడింది ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి సంబంధించినటువంటి జనరల్ గైడ్ లైన్స్ ఫర్ ఎనీబడి. అందుకే పర్టికులర్ గా స్కూల్ అన్నట్టుగా కూడా నేను ఎంఫసిస్ చేయలేదు. అవును అవును. వెరీ గుడ్ నాలెడ్జ్ సార్. సో ఒక మోడల్ టైం టేబుల్ కూడా చూద్దామండి. ఒక స్కూల్ గోయింగ్ కిడ్ కి ఒక మోడల్ టైం టేబుల్ కూడా చూద్దాం, ఎలా ప్లాన్ చేస్తే బాగుంటుంది డైలీ రొటీన్ అనేది. మండే టు సాటర్డే మోడల్ టైం టేబుల్ చెప్పానండి. ఎవ్రీ సండే ఇస్ డెఫినెట్లీ హాలిడే. అండ్ ఆ రోజు పిల్లలు ఏం చేయాలనేది మాత్రం నేను చెప్పను. ఐ విల్ లీవ్ ఇట్ టు దెమ్ వెదర్ దే వాంట్ టు ఎంజాయ్ ఆర్ స్టడీ ఆర్
బట్ మండే టు సాటర్డే, సమ్ స్కూల్స్ గో టు ఫ్రైడే, సో ఫ్రైడే ఆర్ సాటర్డే ఒక మోడల్ చూద్దామండి. షూర్ సార్. It's good to wake up at 5:30 in the morning. A day which starts early is the most productive day. So 5:30 wake up time పెట్టాను. So 5:30 to 6 wake up and morning routine. 6 to 6:30 exercise. Some form of exercise is compulsory అండి. అది యోగా కావచ్చు, రెగ్యులర్ ఎక్సర్సైజ్ కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, some form of rejuvenating activity in the morning. Half an hour for that. 6:30 to 7 bath and grooming. 7 to 7:30 బ్రేక్ఫాస్ట్ అండ్ సీరియల్స్. నేను ఇక్కడ ఉదయం నుంచే లేచి చదివేయాలి అని చెప్పట్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ. సో దేనికి ఇచ్చే ఇంపార్టెన్స్ దానికి ఇచ్చాను. సో 7 to 7:30 బ్రేక్ఫాస్ట్ అండ్ సీరియల్స్. సో 7:30 to 8 ట్రావెల్ టు స్కూల్, హాఫ్ అన్ అవర్ ట్రావెల్ టైం. 8 to 12 మార్నింగ్ స్కూల్ సెషన్, అప్రోప్రియేట్ బ్రేక్స్ ఉండాలి మధ్యలో. అవును. 12 to 1 లంచ్ బ్రేక్ అండ్ 1 to 4 ఆఫ్టర్నూన్ స్కూల్ సెషన్. 4 to 4:30 ట్రావెల్ బ్యాక్ హోమ్, ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుకుంటూ హ్యాపీగా. 4:30 to 5:30 4:30 Free to time. 5:30 ఫ్రీ టైం ఆర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అండి. అది స్పోర్ట్స్ కావచ్చు, సమ్ ఫార్మ్ ఆఫ్ యాక్టివిటీస్. ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మార్నింగ్ టు ఈవినింగ్ స్కూల్లో కూర్చున్నప్పుడు ఒక చైర్లోనో బెంచ్లోనో ఒకటే పొజిషన్లో కూర్చుని ఉంటారు ఆల్మోస్ట్. చిన్న చిన్న బ్రేక్స్ ఉన్నా, బట్ యూనిట్ టు కమ్ అవుట్ అండ్ బాడీకి ఫుల్ యాక్టివిటీ కూడా ఉండాలి. బాడీ మైండ్ రెండు రెజ్యూనేట్ అవ్వాలి. 5:30 to 8 ఈవినింగ్ స్టడీ సెషన్ అండి. బ్రేక్ ఇట్ ఇంటూ సూటబుల్ బ్లాక్స్ విత్ మైనర్ బ్రేక్స్ ఇన్ బిట్వీన్ అగైన్. సో మనం ఏమేమైతే సబ్జెక్ట్స్ చదువుకోవాలో వాటిని సూటబుల్ బ్లాక్స్ కింద డివైడ్ చేసుకొని ఒక 2.5 hours ఆఫ్ స్టడీ టైం ఇక్కడ పెడుతున్నాం. 8 to 8:30 డిన్నర్. 8:30 to 9:30 ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ టైం. దిస్ ఈస్ వెరీ క్రూషియల్ అండి. మార్నింగ్ స్కూల్ అండ్ స్టడీ అవర్స్ అండ్ ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్, మన ఫ్యామిలీ తోటి కూడా ఒక హాఫ్ అన్ అవర్ 1 hour స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అవును. అలానే 9:30 to 10 రివ్యూ అండ్ రివైజ్ ద డేస్ వర్క్. వెరీ గుడ్ అండి. దట్ హాఫ్ అన్ అవర్ ఇస్ వెరీ క్రూషియల్ ఫర్ ఆల్ దట్ వీ హ్యావ్ డన్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఆర్ నైట్. అసలు ఈరోజు ఏం చేసాము, ఏమేం చేసాము, ఎంతవరకు చేసాము, ఏం పెండింగ్ ఉంది, ఇదంతా కూడా రివైజ్ చేసుకోవాలండి. 10 o'clock స్లీప్. ఐడియల్ 8 hours స్లీప్ ఉండడం మంచిది. 7.5 8 hours ఖచ్చితంగా ఉండాలి. పీస్ఫుల్ రిలాక్స్డ్ స్లీప్ ఉండాలి. దిస్ ఇస్ మోడల్ టైం టేబుల్ అండి. అంటే ఇట్స్ నాట్ దట్ ఎవ్రీబడి షుడ్ స్ట్రిక్ట్లీ ఫాలో దిస్ పర్టికులర్ థింగ్ అండ్ వాళ్ళ స్కూల్ టైమింగ్స్. బట్ ఆన్ యావరేజ్ మాత్రం ఇది ఫాలో అయితే డెఫినెట్ గా కొన్ని చేంజెస్ అయితే పిల్లల్లో జరుగుతుంది. నాకు ఒక 21 days కనుక టైం టేబుల్ ఫాలో అయితే మీతో పాటు మీ పిల్లల భవిష్యత్తు కూడా మారే అవకాశం మాత్రం 100% ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అయితే స్పిన్ లాంచ్కి అటెండ్ అవ్వాలి అండ్ మా పిల్లల్ని కూడా అక్కడ జాయిన్ చేయించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? స్క్రీన్ మీద మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి. Okay. కాల్ చేసి డీటెయిల్స్ అన్ని కనుక్కోవచ్చు. వి టేక్ వెరీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ ఓకే. ఫర్ 11th standard అండ్ 12th standard సో ఆల్సో. ప్రీమియం కస్టమర్స్ అవునండి. 11th 12th స్టాండర్డ్స్. యా, ఒక రిటర్న్ టెస్ట్ బేసిస్ మీద తీసుకుంటాము. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ ఆప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్ ఉంటుంది. సో దాని మీద టెస్ట్ పెట్టి ఆ తర్వాత ఒక చిన్న పర్సనల్ ఇంటర్వ్యూ కూడా చేస్తామండి. వి ఫౌండర్ డైరెక్టర్స్ టీమ్ ఇట్ సెల్ఫ్ విల్ ఇంటరాక్ట్. ఆ తర్వాత అడ్మిషన్ సో ప్రాపర్ ఎగ్జామ్ అసెస్మెంట్ చేసిన తర్వాత మాత్రమే స్టూడెంట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో బికాస్ రీసెంట్లీ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ has given some new guidelines for coaching institutes also. According to the guidelines కూడా వాళ్ళు చెప్పారండి, every coaching institute should definitely conduct an assessment or a mock test assessing the students' capability and interest in that particular subject area, and then give a realistic roadmap to the parent and the student accordingly. ఆ తర్వాత తీసుకోవాలండి. వెరీ గుడ్ సార్. ఫాలో దట్. వెరీ గుడ్ మెథడ్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక స్పిన్ లాంచ్లో మీ పిల్లల్ని అంటే ఇంటర్లో 11th standard 12th standard చదివేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో మీరు కనుక ఒక మంచి ట్రైనింగ్ సెంటర్లోకి పంపించి మీ పిల్లల్ని IIT JEE ఫార్మాట్లో చదివించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే డీటెయిల్స్ తెలుసుకొని జాయిన్ అవ్వచ్చు. లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. సో దానికి తగ్గట్టే అసెస్మెంట్ ప్రొసీజర్ అనేది ఉంటుందన్నమాట. దాని ప్రకారం తీసుకుంటున్నారు. అప్పుడు ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.